ఇక్కడ చూటిగా ఇది మామూలు విషయం కాదు అసలు యాక్చువల్గా, అంటే దారుణమైనటువంటి విషయం. మామూలుగా ఇప్పుడు 317 జీవో తోటి ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగులు అయితేనే ఆ ఉద్యోగులు కనీసం దాని ఏమంటారు ఒక చోట ఉండనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈయన పేరు వాసుదేవరావు. ఆంధ్ర నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. ఎక్కడికి? జూబ్లీ హిల్స్కి. జూబ్లీ హిల్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇక్కడ ఎక్సైజ్ సిఐనా ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఏం చేసిండు, ఇక్కడ ఎందుకు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నటువంటి కారణం చెప్తే, ఎందుకంటే అప్పుడు సిఎస్ ఉండే కదా, సిఎస్ సోమేష్ కుమార్ ఉండే కదా, ఈ సోమేష్ కుమార్కు దగ్గర నటిన ఈ దగ్గర అయితే ఏం చేసిండు, ఆ సోమేష్ కుమార్ ఇంకోరిని కలిసి ఏం చేసిండు, ఒక జీవో తీసుకొచ్చుకుండు ప్రత్యేకంగా. ఏమని అంటే, ఈయన ఆంధ్ర అధికారి కాబట్టి తెలంగాణకు నేను వస్తున్నా, రావాలి, మేమిద్దరం భార్యాభర్తలు ఒక్క చోటు ఉండాలి. ఎందుకు అంటే స్పౌజ్ కేసు కింద. అసలు స్పౌజ్ కేసు అంటే ఏముంటుందంటే ఇద్దరు భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులై ఉండాలి. కానీ ఈయన భార్య ప్రైవేటు కంపెనీలో అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. ఆ కారణంతో కూడా తీసుకొచ్చి పడేసిండ్రు. తీసి మొత్తం అరాచకాలు ఎక్కడ ఏంటంటే, ఇక్కడ జూబ్లీ హిల్స్ మొత్తం కూడా బంజారా హిల్స్ ఇక్కడ ఏరియా మొత్తం కూడా మంచి కాస్ట్లీ ఏరియా. తర్వాత పబ్బులు బిబ్బులు ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి, భారీగా ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి మొత్తం పోయి అరాచకాలు సృష్టిస్తున్నాడంట ఇక్కడ వాసుదేవరావు. ఈయన మీద కావాల్సిన ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈయనకు సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే జీవో ఇచ్చిండు, తర్వాత జీవో ఇచ్చేసి రకరకాలుగా మొత్తం కూడా పడ్డాడు. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణకు ఏపీ అధికారి అక్రమ పద్ధతుల్లో ఎంట్రీ, భార్య ప్రభుత్వ ఉద్యోగి అంటూ తప్పుడు ప్రచారం. ఏపీ నుంచి బంజారాహిల్స్ ఎక్సైజ్ శాఖకు బదిలీ చేసిరట. వచ్చిన వెంటనే మొదలైన దోపిడీ, మత్తుకే మామూళ్లతో మత్తెక్కించే ఆబ్కారీ ఇన్స్పెక్టర్ వాసుదేవరావుపై శనార్థి ప్రత్యేక కథనం వేసింది. పలుకుబడి ఉంటే చాలు, పనులెందుకు ఆగుతాయి, పోస్టింగ్స్ ఎందుకు రావు, అందులోనూ కాస్త గట్టిగానే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఏపీ నుంచైనా తెలంగాణకు రావచ్చు, ఇక్కడే ఏం చక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని వెలగబెట్టొచ్చు. ఇది మన బంజారాహిల్స్లోని ఎక్సైజ్ సిఐ వాసుదేవరావు వ్యవహార శైలి. ఏపీ తెలంగాణ విడిపోయిన బదిలీలు చేయించుకోవాలనుకున్న ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిజంగా అసలు యాక్చువల్గా అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలన్నా, ఇక్కడ వాళ్ళు అక్కడ పోవాలన్నా, ఈ ప్రాంతం వాళ్ళు, ఈ తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కూడా ఏపీలో ఉంటే ఇక్కడ రావాలంటే చాలా కష్టపడరు, రకరకాలుగా ఇబ్బందులు పడరు. కాకపోతే ఈయన మనోడు అసలు యాక్చువల్గా సంబంధమే లేదు, ఏపీ నుంచి ఇక్కడ తెలంగాణకు, తర్వాత అక్కడ వేయించుకొని గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేయించుకొస్తే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాడు. మొత్తం ఆగమాగం చేస్తున్నట్టు కథ. వెలగబెట్టొచ్చు అంటే రావచ్చు, తర్వాత ఇక్కడే ఎంచక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని వెలగబెట్టొచ్చు. ఇది మన బంజారాహిల్స్లోని ఎక్సైజ్ సిఐ వాసుదేవరావు వ్యవహార శైలి. ఏపీ తెలంగాణ విడిపోయిన బదిలీలు అనుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో రెండు రాష్ట్రాల స్పౌజ్ అంటే భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే మ్యూచువల్ బదిలీలకు కాస్త వెసులుబాటు కల్పించాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేటగిరీ కింద ఎక్సైజ్ శాఖకు దాదాపు 180 వరకు ఆర్జీలు వచ్చినాయి. అయితే వచ్చిన దరఖాస్తులను అధికారులు పక్కన పెట్టారు. అయితే ఏపీ నుంచి బంజారాహిల్స్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా బదిలీపై వచ్చినటువంటి వాసుదేవరావుకి నిబంధనలేవి అడ్డు రాలేదు. సాధారణంగా భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైతేనే స్పౌజ్ కేటగిరీ కింద బదిలీలకు అవకాశం ఉంటుంది. అయితే ఈ బదిలీ మాత్రం అందుకు భిన్నంగా నిలుస్తోంది. ఆయన అంతర్రాష్ట్ర బదిలీకి 2 రాష్ట్రాల్లో కీలక స్థానాల్లోని ఉన్నతాధికారులు ఇద్దరి ఆశీస్సులు మెండుగా ఉన్నాయంటే నాకు. అయితే ఉమ్మడి రాష్ట్రంలోనూ జోన్ 2లో ఉన్నటువంటి ఆ ఇన్స్పెక్టర్ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టి ఏకంగా హైదరాబాద్లోనే తిష్టేసిండు. అప్పట్లో ఓ ఉన్నతాధికారి పేషీలో పనిచేసిన అనుభవం కూడా ఆయనకు కలిసి వచ్చినట్లు చెప్తున్నారు. అయితే ఇక అలా ఏపీ నుంచి తెలంగాణకు వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే రాజధానిలోని కీలకమైనటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్గా నియమితులు కావడం గమనార్హం. దీంతో ఇంకేముంది, వాసుదేవరావు తన మార్క్ రాజకీయాలను మొదలుపెట్టారు. ప్రైవేటు వ్యక్తిని నియమించుకొని వసూళ్లకు పాల్పడ్డట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయనపై తాజాగా ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో ఆబ్కారీ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ముఖ్యంగా 1 డే లైసెన్సుల విషయంలో తన అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, వైన్ షాపులు అయితే 20,000 రూపాయలు, బార్లు అయితే 30,000 రూపాయలు, పబ్లకు అయితే 50,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రైవేట్ పార్టీలకు ఇచ్చేటువంటి పర్మిషన్లు చెప్పక్కర్లేదు, ఇంకా ఎంత చెబితే అంత అన్నట్టుగా సాగుతుంది. ఈ వ్యవహారంపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇక వాళ్ళ సంగతి చూసే వరకు వదలడు అని స్థానికులు చెబుతున్నారు. అక్రమంగా తెలంగాణలోకి రావడమే కాకుండా ఇలా దందాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్న అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతర్రాష్ట్ర బదిలీల విషయంలో నియామక నిబంధనలు తుంగలో తొక్కి
తిష్ట వేసిన అధికారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని, అతనిపై విచారణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్లు వస్తూ ఉన్నాయి. విషయం ఏంటంటే ఏపీ నుంచి ఈయన ఏమైండు, ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిండు. ఎట్లొచ్చిండు అంటే భార్య ప్రభుత్వ ఉద్యోగం అయితే నిజంగా ఇద్దరు ఒక దగ్గర ఉండాలి కాబట్టి సరే బదిలీ చేసుకుంటారు వేరు. భార్యనేమో అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఉద్యోగి, ప్రైవేట్ ఉద్యోగి. ఈ ప్రైవేట్ ఉద్యోగికి కూడా అందులో కూడా ఇప్పుడు మెన్షన్ చూపిస్తావు, ఈ ప్రైవేట్ ఉద్యోగికి కూడా ఏది స్పౌజ్ కేసు కింద, అంటే భార్యాభర్తలు ఒక చోటు ఉండాలని చెప్పి స్పౌజ్ కేసు కింద సోమేష్ కుమార్ అప్పుడు ఉండే కదా సిఎస్, ఆ సోమేష్ కుమార్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం మీద ఇక్కడ తెలంగాణకు వచ్చేసిండు. తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో మళ్ళీ ఇంకో చోటన కాదు, అత్యంత కాస్ట్లీ ఏరియా ఏదైతే ఉంటాయో పబ్బులు బిబ్బులు ఇవన్నీ కూడా నడుస్తుంటాయి కదా, ఈ చోటుకు వచ్చేసి మొత్తం కూడా ఇక అరాచకాలు సృష్టిస్తున్నారంటే వాసుదేవరావు. దీంతో అసలు యాక్చువల్గా చాలామంది మొరబెట్టుకుంటా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు కూడా మొరబెట్టుకుంటా ఉన్నారు. కాకపోతే ఏంటంటే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదమే కావచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఏపీ నుంచి అక్రమంగా భార్య ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పేసి అక్రమంగా వచ్చేసి ఇక్కడ తిష్ట వేస్తే కనీసం ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎక్సైజ్ శాఖ దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎక్సైజ్ శాఖ మంత్రి ఇక్కడ జూపల్లి కృష్ణారావు గారు కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి 100% ఏపీ నుంచి వచ్చినటువంటి అక్రమంగా వచ్చినటువంటి ఈ వాసుదేవరావుని పంపించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. ఇది మొత్తం కూడా ఇగో చూడరు ఒకసారి, అంటే ఎంత దారుణం అంటే ఇష్టం వచ్చినట్టుగా అసలు యాక్చువల్గా మనోండి అప్పుడు ప్రత్యేకంగా జీవో తీపించుకున్నాడు, అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఏమై క్లోజా ఎదుడిగా ప్రొవిజన్ తీసుకొచ్చేసి ప్రత్యేకంగా యాక్టు తర్వాత ఇవంతా కూడా తీసుకొచ్చేసి ట్రాన్స్ఫర్ ఆర్ పర్మిషబుల్ వన్ టైమ్ ఇన్ ద ఎంటైర్ సర్వీస్ ఆఫ్ ద ఎంప్లాయీ. అసలు యాక్చువల్గా ఈ నిబంధనలు ఏమున్నాయంటే ప్రభుత్వ ఉద్యోగులు భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్లకు ఒక దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ అదేం లేకున్నా కానీ మొత్తం ఆగమాన్ చేసేసి ఇక్కడ ఇది నిబంధనలు అసలు యాక్చువల్గా ఉన్న నిబంధనలు ఇవైతే మనోడు ఆర్టీఐ ద్వారా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఏం తీసుకొచ్చిండ్రు ఏమైందని చెప్పేసి ఆర్టీఐ ద్వారా అడిగితే వాళ్ళు ఇచ్చిండ్రు. ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ తెలంగాణ హైదరాబాద్. మనం చూసుకుంటే దీని కమిషనర్ శ్రీధర్ ఉన్నారు. ఓకే, టు ద డైరెక్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ తెలంగాణ. చూసుకుంటే పబ్లిక్ సర్వీసెస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కె వాసుదేవరావు. ఎక్కడ ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ శ్రీ కె వాసుదేవరావు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆంధ్రప్రదేశ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆర్డర్ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జాయినింగ్ రిపోర్ట్ సబ్మిటెడ్ రెగ్యులర్ అని చెప్పేసి ఇది ఉన్నది. కారణం ఏం చెప్పిండ్రు, రిక్వెస్టెడ్ టు ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ టు తెలంగాణ స్టేట్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫార్వర్డెడ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వైడ్ రెఫరెన్స్ ఫస్ట్ సెట్ అని చెప్పేసి చూపించేసి దీనికి కారణం ఏంటి అంటే భార్యని ఏమైతే యాక్చువల్గా ఏంది వీళ్ళందరూ కూడా చేసిండ్రు. అప్పుడు ఎవరు మనోడు ఉన్నాడు కదా సోమేశ్వర్, ఎదుడు ఇన్ ద రెఫరెన్స్ ఫస్ట్ రీడ్ అబౌవ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ ఇష్యూడ్ certain guidelines for interstate transfer of local, district, zone, multi-zonal and state cadre employees on spouse ground and దీనికి స్పౌస్ గ్రౌండ్ కింద అంటే
భార్యాభర్తలు ఇట్లా ఉంటే చేయాలి. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఇక కృష్ణా డిస్టిక్లో చేస్తాడు మనోడు, చేస్తే అక్కడ నుంచి తీసుకొస్తందుకు ఇగో ఇక్కడ ఇచ్చింది చూడండి. సరే, ద reference second read about the Commissioner of Prohibition and Excise Andhra Pradesh among other has furnished the application of Sri K. Vasudeva Rao, Prohibition and Excise Inspector, SHO Padamata Krishna District, Andhra Pradesh, for interest transfer on spouse grounds anta, since his wife Srimati K. Shirisha has born and bought of Hyderabad అని చెప్పేసి. She is computer science and engineering graduate from JNTU Hyderabad and working as a software engineer in a major multinational company. ఈమె ఎక్కడ పనిచేస్తుందంట? మేజర్ ఒక పెద్ద మంచి మల్టీనేషనల్ కంపెనీలో కంప్యూటర్ అంటే ఏది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. ఆ గ్రౌండ్లో తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టినాడు. చూసుకో, ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇక్కడ హైదరాబాద్లో చేస్తే భర్త ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాడు అయితే ఆంధ్రప్రదేశ్ ఆయన తీసుకొచ్చేసి ఇక్కడ భార్యాభర్తలు ఒక్క దగ్గర ఉండాలని చెప్పేసి పెట్టినాడు. ఇది ప్రపంచంలో ఎక్కడ జరగదు. ఇగో ఇట్లా తీసుకొచ్చేసి పెట్టేసిండ్రు. ఇగో ఇది లెక్క. షీ ఈజ్ ఏ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ JNTU Hyderabad and working as a software engineer in a major multinational company, Cognate Technology Solutions at Hyderabad for the last 14 years. His son is also studying the second standard at Hyderabad. His old age మదర్ ఉన్నది 70 సంవత్సరాలు ఇదంతా ఉన్నది. కాకపోతే ఏంటంటే భార్య స్పౌజ్ కేసు కింద తీసుకొచ్చేసి పెట్టేసింది ఇక్కడ. ఇది ఎక్కడ కూడా ప్రపంచంలో జరగదు. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అప్పుడు ఏమైంది అసలు యాక్చువల్గా ఎవరు సోమేష్ కుమార్ ఉన్నాడుగా, సోమేష్ కుమార్ సంతకం పెట్టేసి మొత్తం ఆగమాన్ చేసేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిండు అనమాట. కాబట్టి దీనిపైన 100% ఎక్సైజ్ శాఖ మంత్రి తర్వాత ఎక్సైజ్ శాఖ అధికారులు దీనిపైన దృష్టి పెట్టాలి. ఇక్కడ బంజారాయిల్స్లో ఉన్నటువంటి ఎక్సైజ్ సిఐ ఏవైతే అక్రమంగా వాసుదేవరావు వచ్చిండో ఆ వాసుదేవరాన్ని మళ్ళీ పంపిస్తారా, మళ్ళీ ఆయనకి ఏమైనా శిక్ష చేస్తారా, మరి తప్పుడు పత్రాలతోటి తప్పుడు ఇష్టం వచ్చినట్టుగా వేస్తే మరి ఏం చేస్తారనే విషయం పైన 100% ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి వాళ్ళని ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. ఏంది కథ ఏంది అసలు? మన వాళ్ళని మనం తీసుకురాలంటే తీసుకురాలేని పరిస్థితి ఉన్నది. అందుకని ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళనే ట్రాన్స్ఫర్ చేయండి అంటే జిల్లాలకు మార్చమంటే జిల్లాలు కూడా మారుస్తలేరు. ఎందుకంటే సరే రకరకాల సమస్యలు ఉన్నాయి. 317 జీవో అన్నారు, ఏ జీవో అన్నారు, రకరకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి. కానీ వేరే రాష్ట్రపై మనిషిని తీసుకొచ్చేసి ఈడాల భార్య సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని చెప్పేసి ఈడీ ట్రాన్స్ఫర్ చేసింది. ఇదేంతో కథ మరి. కాబట్టి ఎక్సైజ్ శాఖ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.